వెల్కమ్ టు JLTV7 న్యూస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గల బోయిన్పల్లి బాపూజీ నగర్లో చారిత్రాత్మకమైన శ్రీ నల్లపోచమ్మ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. కంటోన్మెంట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ ఆలయంలో ప్రతి అమావాస్య దినం సందర్భంగా అన్న ప్రసాదాలు కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. గత 16 సంవత్సరాల క్రితం ప్రారంభమైన అన్న ప్రసాదాల కార్యక్రమాలు నేటికి కొనసాగుతుంది. నిర్విరామంగా కొనసాగుతున్న కార్యక్రమాలు కంటోన్మెంట్లోని అనేక అమ్మవారి ఆలయాలలో కూడా అన్న ప్రసాదాలు కొనసాగుతుండటంతో భక్తులు పారవస్యం పొందుతున్నారు. ఇదిలా ఉండగా శ్రీ నల్లపోచమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లిగా భక్తుల ప్రగాఢ విశ్వాసంతో ఆలయం అభివృద్ధి భవిష్యత్తులో కూడా అన్న ప్రసాదాలు అందించేందుకు భక్తులు, రాజకీయ నాయకులు, వివిధ పార్టీల శ్రేణులు, వ్యాపారస్తులు, ఆలయ కమిటీ చైర్మన్ జంపన ప్రతాప్, కమిటీ కార్యవర్గ సభ్యులకు అభినందించి చేయూతనందిస్తున్నారు. బుధవారం నాడు జరిగిన అన్న ప్రసాదాల కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు, మాజీ బోర్డు సభ్యులు భానుక మల్లికార్జున్ పాల్గొని నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. సందర్భంగా మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సహకారంతో అన్న ప్రసాదాల కార్యక్రమాలకు అనుకూలంగా షెడ్డును ఏర్పాటు చేస్తామన్నారు. చైర్మన్ జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో ఈ ఆలయం అభివృద్ధి చెందుతుందని, అందుకు ఆలయ కమిటీ సభ్యుల కృషి అమోఘమని మల్లికార్జున్ కొనియాడారు. అలాగే ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి రామారావు, కమిటీ నేతలు నరేందర్, ప్రేమ్ కుమార్, భక్తులు సూరానా, జైసింగ్, నీరజ్ తదితరులు JLTV7 ప్రతినిధి లక్ష్మీదేవితో ముచ్చటించారు. పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. जनरल सेक्रेटरी रामाराव गारितो ఉన్నాము. వారితో ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏందో తెలుసుకున్నాము. టెంపుల్ గురించి కొన్ని విశేషాలు. శ్రీమాత్రే నమః. గత 28 ఆగస్ట్ 2011 నుంచి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. 2003 నుండి నేను ఇక్కడ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ యొక్క టెంపుల్ యొక్క మహత్యం ఏంటంటే, మొట్టమొదట 3 ఫీట్ల లోపల ఉండే దాన్ని ఏమన్నా కమిటీ వాళ్ళు, మా లీడర్స్ అంతా కలిసి ఈ యొక్క టెంపుల్ ఈ ప్రకారంగా దినదిన అభివృద్ధిలాగా కన్స్ట్రక్షన్ చేశాము. దాంట్లో భాగంగానే ప్రతి భక్తులు వాళ్ళ యొక్క కోరికలు తీర్చుతారని నమ్మకంతో ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క దేవాలయంలో దర్శనం చేసుకొని, ప్రతి పొలిటికల్ లీడర్లు కూడా మొట్టమొదటి ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క ఓటింగ్ కానీ, ప్రచారానికి కానీ అన్నిటి కూడా ఇక్కడ మొట్టమొదటి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయట వెళ్తారు. ప్రతి ఎక్కడి నుండో ఖమ్మము, మరి తర్వాత నిజామాబాద్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చిన తర్వాత వాళ్ళ తోచినటువంటి దానాన్ని ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించి మమ్మల్ని కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే రీతిగా మమ్మల్ని చేస్తున్నారు. శ్రీమాన్ అమ్మవారి భక్తురాలుగా ఉన్నారు. ప్రతి అమావాస్యకి ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? सबसे पहले तो जय माता दी, क्योंकि माँ के आशीर्वाद से ही सारा काम होता है। और हर अमावस्या को यहाँ पे सैकड़ों नहीं, मेरे ख्याल से 400 से 500 लोगों को खाना खिलाया जाता है, 1500 लोगों को खाना खिलाया जाता है। और उसमें भी इतने प्रेम से खाना खिलाया जाता है, ऐसे नहीं सब भक्त आते हैं और बहुत प्रेम से उनको खाना खिलाया जाता है। ये अन्नदानम प्रति अमावस्या होता है। और सबसे बड़ी बात ये है कि माता रानी के आशीर्वाद से यहाँ के जो भी कमेटी मेंबर्स हैं वो प्रेम भाई और उससे पहले वेंकटेश्वर भाई और ये सारे इतने अच्छे हैं। मैं यहाँ नहीं आई, इस एरिया में नहीं आई, लेकिन जैसे ही मैं माता रानी के दर्शन की, उन्होंने मेरे से बात की और हम सबको जोड़ा। हम सबको जोड़ करके ये एक सिर्फ खाना ही नहीं है, यहाँ पे अन्नदान ही नहीं होता, ये हम सब पूरे बोइनपल्ली समाज का एक सब यहाँ पर आते हैं, मेल मिलाप होता है, बढ़ता है। ये हमारी संस्कृति का, हिंदू धर्म का ये कितना बड़ा है कि हम भी खाएं और औरों को भी खिलाएं। ये बहुत बड़ी बात है। तो मैं ऐसी संस्कृति से मैं हूँ, सनातन धर्म से मैं हूँ, मैं अपने आप को गौरवशाली महसूस करती हूँ और ये माँ की शरण में हूँ।
इससे ज़्यादा मुझे क्या चाहिए, क्योंकि माँ हम सब की रक्षा करते हैं। और इन कमेटी के मेंबर्स को मैं बहुत बहुत धन्यवाद देती हूँ कि इतना मेहनत और इतने अच्छे से सारे कार्यक्रम करते हैं। सिर्फ अमावस्या का ही नहीं, बाकी कार्यक्रम भी बहुत अच्छे से होता है। तो आप सभी से निवेदन करती हूँ कि नवरात्रा में स्पेशल आप सब यहाँ आइए और मंदिर में माता रानी का आशीर्वाद लीजिए, दर्शन करिए। इसी के साथ धन्यवाद। थैंक यू सो मच। కమిటీ సభ్యులు ప్రేమ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారి గురించి ఈ టెంపుల్ యొక్క వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ రోజు కార్యక్రమం అన్నదానం జరిగింది. దాని యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు చేస్తున్నారు? ఇది అన్నదానం అనేది ఇప్పుడు 16 సంవత్సరాల కింద స్టార్ట్ చేసినప్పుడు చిన్న టెంపుల్ చిన్న ఉన్నప్పుడు టెంపుల్ చిన్న గుడి ఉండే, అది విగ్రహం లేకుండా ఒక రాయి పెట్టి రాయికి పూజ చేశాము. పూజ చేసి మన పెద్దమ్మన ఎలక్షన్లో గెలిచినప్పుడు టెంపుల్కి జనార్దన్ రెడ్డి గారు టెంపుల్ నిర్మించబడింది. అప్పటి నుంచి చేస్తా ఉన్నామా. ఇది 16వ సంవత్సరం మేము అన్నదానం చేయబట్టి. నల్లపోచమ్మ టెంపుల్ వైస్ ప్రెసిడెంట్ గారు నరేందర్ గారు మనతో ఉన్నారు. వారితో కొన్ని సన్నివేశాలు మన టెంపుల్ గురించి తెలుసుకున్నారు. చెప్పండి సార్, టెంపుల్ గురించి కొన్ని విశేషాలు ఏంటి, అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? అమ్మవారికి కోరిక తీరుస్తాం. దానికంటే పబ్లిక్ చాలా ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే ఈ అమావాస్య అన్నదానం ఇప్పుడు అందరూ అడ్వాన్స్ ఇంతకుముందు అన్నదానికి ప్రోగ్రామ్కి ఇబ్బంది పట్ల కాదు, అడ్వాన్స్గా పేమెంట్ కడుతుంది. ఇప్పుడు చేస్తాం అట్లా చేస్తున్నాం. అమ్మవారిని ఇష్టం చాలా గొప్పది. అమ్మవారి గురించి చెప్పండి. అమ్మవారి ఎలా వచ్చారు, చాలా మంది చాలా నమ్మకం. ఎన్నేళ్ల నుంచి ఉంది అమ్మవారి? నేను చిన్న 5 ఏళ్ళ నుంచి ఉన్నది. అమ్మవారి సేవలు ఎలా అందుతున్నాయి మీ ఫ్యామిలీకి? చేస్తాం, మంచిగా చేస్తాం, బాగా చేస్తాం. ఇంకా మాకు అసలు ఇంకా నా ఫ్రెండ్ కూడా ఇక్కడే అండి. మళ్ళీ పిల్లలు కానీ ఏది కానీ ప్రతిసారి చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటాం. బియ్యం పోస్తాము అమ్మవారికి. మళ్ళీ ఇక్కడ చాలా నమ్మకం. ప్రతి ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి టెంపుల్లో? ప్రతి అమ్మవారికి అన్నదానం మళ్ళీ బతుకమ్మ అవన్నీ బాగా చేస్తారు కదా? అప్పుడు కూడా బాగా చేస్తారు. ఇంటి అర్చన బాగా చేస్తారు. మళ్ళీ నవరాత్రులు బతుకమ్మ పండుగ ఇంకొకటి బయట సార్, బీజేపీ లీడర్ మల్లికార్జున గారు మనతో ఉన్నారు. వారు ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అమ్మవారి గురించి మీ అభిప్రాయం ఏంటి, ఇది ఎలా వచ్చింది? అమ్మ, ఇది చాలా పవిత్రమైన అమ్మవారి టెంపుల్, నల్లపోచమ్మ టెంపుల్ బాబుల్ నగర్లో. చాలా చక్కగా ఇవాళకి 18 ఏళ్ళు సుమారు 16 ఏళ్ళు ఇవాళకి అన్నదాన కార్యక్రమం అనేది అమావాస్య అన్నదానం అనే కార్యక్రమం మొదలుపెట్టిందో ఇంతింత ఈరోజు 1000 మందికి పెట్టే స్థాయికి వచ్చినారు. అదే కాకుండా ఇక్కడ అన్నదానం చేయడానికి కూడా ఈరోజు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఈ నెల అంటే అక్కడ సీరియల్ వైజ్గా చూస్తే చాలా టైం పడుతుంది. అయినా పర్లేదు, వాళ్ళు ముందుకు వస్తున్న భక్తులకు కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఏదేమున్నా ఈ చుట్టుపక్కల మొట్టమొదటిగా స్టార్ట్ చేసినది ఈ అన్నదాన కార్యక్రమం ఈ బాబునగర్లోనే. దీని ఫౌండర్ ఎవరైతే ఉన్నారో జంపన్న ప్రతాప్ గారు చాలా చక్కగా గుడిని డెవలప్ చేస్తూ ఉన్నాడు. గుడి గీట సుమారు ఒక 50 నుండి 75 రెంట్ వచ్చే విధంగా రేపు రాబోయే రోజులలో మేము మా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారితో మాట్లాడి ఒక షెడ్ కనుక వేస్తే పర్మనెంట్గా కూర్చొని భోజనాలు చేయడానికి ఇళ్ళకి కానీ వాళ్ళకి కానీ చాలా మంచిగా ఉంటుంది. ఇదే కాదు, ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా దుర్గయ్య గారు కానీ, ప్రేమన కానీ, అజిత్ గారు కానీ పేరున అందరికీ మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ తర్వాత కంటోన్మెంట్లో సుమారు ఒక 20 పైన అన్నదాన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఏదేమున్నా ఒక పూట అన్నం పెడుతున్నటువంటి ఈ గుడి సభ్యులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు మన ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా జయ టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ. నల్లపోచమ్మకి